తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వాసాన్ని పెంచే నామ సంవత్సరాన్ని విశ్వావసు నామ సంవత్సరం అంటారు. అంటే ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో విశ్వావసు నామ సంవత్సరం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతుంది, మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ముందు ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే మేషరాశి వాళ్ళకి ఈ ఉగాది అంటే ఈ తెలుగు సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరూ కూడా మేషరాశి వ్యక్తులు అవుతారు. ఈ మేషరాశి వ్యక్తులకి మరి ఎలా ఉండబోతుంది అని చూస్తే చూ, చే, చోళ, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలన్నీ కూడా మన మేషరాశి వాళ్ళ యొక్క అక్షరాలని చెప్పుకుంటాం మనం. వీళ్ళకి ఎలా ఉండబోతుంది అని అంటే ఆదాయం వచ్చేటప్పుడు 2గా ఉంటుంది, అలానే వ్యయం 14గా ఉంటుంది, అలానే రాజ్యపూజ్యం 5 ఉంటుంది, అవమానం అనేది 7గా ఉంటుంది. అంటే ఆదాయం అనేది 2 ఉంటుంది, ఖర్చు అనేది 14గా ఉంటుంది సహజంగా. ఇక రాజ్యపూజ్యం అనేది 5 ఉంటుంది, అంటే గౌరవం అనేది 5 ఉంటుంది, అవమానం అనేది 7గా ఉంటుంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మరి మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ విశ్వావసునామ సంవత్సరంలో చూసుకునేటట్టయితే ముఖ్యంగా 4 అతిపెద్ద గ్రహాలు గురువు, శని, రాహు, కేతులు. గురువు సంవత్సర కాలం పాటు ఉంటాం, రాహుకేతులు 18 నెలల పాటు ఉంటాం, శని 2.5 సంవత్సరాల పాటు ఉంటాం, రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, అలానే చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, దాని తర్వాత కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు, ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు. ముఖ్యంగా మార్చి 29వ తారీఖున రాత్రి 9:44 శని కుంభరాశి నుంచి మీనరాశిలో సంచారం చేయటం, మే 14వ తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయటం, ఆ రాహు మే 20వ తారీఖున మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేయటం, కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తుంటాడు. అలానే గురువు కూడా వక్రగతిలో ఉండటం జరుగుతుంటుంది ఈ సంవత్సరం. దాంతోపాటు గురువు కర్కాటక రాశిలోకి కూడా ప్రవేశం జరుగుతుంది. కర్కాటక రాశిలోకి ఎప్పుడు ప్రవేశం జరుగుతుందంటే నవంబర్ 20వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశం జరగటం, అలానే డిసెంబర్ 7వ తారీఖున మళ్ళీ మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. అంటే కొద్ది రోజులు మాత్రమే గురువు సంచారంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళందరికీ ఎలా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకంటే మేషరాశి వాళ్ళకి 40% బాగుంటుందని చెప్పుకోవచ్చు. 40% బాగుందంటే మేషరాశి వాళ్ళకి సహజంగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే గురువు మిశ్రమైన ఫలితాలు బాగా ఇస్తాడు, మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రాహు బాగుంటాడు, అంటే 11వ స్థానంలో మేషరాశి వాళ్ళకి రాహు యొక్క బలం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే చాలామంది కూడా ఆదాయం 2, ఖర్చు అనేది 14గా ఉంది, మాకు గౌరవం 5 ఉంది, అవమానం 7గా ఉందని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాహు యొక్క బలం వల్ల ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే సామాన్యంగా కొంత యోగించినా ఆర్థిక స్థితిగతులు అనేవి కొంత అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏమిటి గురువుగారు మరి నాయకంటి గారు ఆర్థిక స్థితిగతులు బాగున్నాయని చెప్తున్నారు, మరి మాకేమో ఆదాయం చూస్తే ఇలా ఉండబోతుంది 2 ఉంది, అలానే వ్యయం వచ్చేటప్పుడు 14 ఉందనంటే ఎప్పుడు కూడా మనం ఈ ప్రతి సంవత్సరం కూడా ఉగాది రాశి ఫలాల్లో మనం చూసుకునేటప్పుడు కొన్ని విషయాల్లో ఆదాయం అనేది మనకి ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉన్నా మనం చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటుంది, కొన్ని పనులనేవి కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతంగా జరగటం, ప్రముఖుల యొక్క పరిచయాలు, అలానే ఉద్యోగంలో కొన్ని ఆలోచనలు, భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా సంబంధ బాంధవ్యం కూడా బాగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకు అంటే 11వ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళటం,
అబ్రాడ్ వెళ్ళటం, అక్కడ ఆ విదేశాల్లో బిజినెస్ అనేది కూడా స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా విదేశాల్లో వ్యాపారం కానీ, విదేశాల్లో ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి కానీ ఇలాంటివన్నీ కూడా ఆస్కారం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేవలం పనులలో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రులతో కొంత విరోధ భావాలు రాకుండా చూసుకోవాలి. బంధువులతో కూడా విరోధ భావాలు రాకుండా అనుకూలంగా ప్రయత్నాలు సఫలీకృతం చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఎంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ముందుకు వెళ్తే వీళ్ళకి అనుకూలమైన ఫలితం జరిగే అవకాశం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి రాహు యొక్క బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ మిథున రాశిలో గురువు యొక్క సంచారం వల్ల మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక రకంగా వీళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా 40% బాగుంటుందని చెప్తున్నాను. అలానే 40%తో పాటు ఉద్యోగాలకి ఉన్నతమైన ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉండటం ఒకటి. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే భయపడాల్సిన పని లేదు మేషరాశి వాళ్ళు. ఏదో భయభ్రాంతులు చెంది మాకేదో ఆదాయం ఖర్చు అవుతుంది అనేది ఆలోచన చేయక్కర్ల మీరు. అయితే ఎందుకు ఆదాయం ఖర్చు అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇక్కడ మీరు ఈ సంవత్సరం ప్రత్యేకంగా గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాం. ఇళ్ళు కొనుగోలు చేయటం, ఇళ్ళు కొనుగోలుతో పాటు వివాహాల ప్రయత్నాలు సఫలీకృతం కావటం, పిల్లల యొక్క చదువుల పట్ల శ్రద్ధ పెట్టడం, వాళ్ళని కాలేజీల్లో చేర్పించే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే స్కూల్ ఫీజులు, అమ్మాయి యొక్క పెళ్ళి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కరెన్సీ నోట్ అంటే ఏదైతే కరెన్సీ నోట్ అనేది ఎసెట్స్గా మారటం, లైఫ్లో మనం చేయాల్సిన పనులన్నీ కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆదాయం అనేది నాకేదో తరిగిపోతుంది అనేది ఆలోచన చేయాల్సిన అవసరమూ లేదు, భావించాల్సిన అవసరమూ లేదు. కాబట్టి స్నేహిత మూలంగా అనుకూలంగా ఉంటుంది. కొంత ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అనేది పెట్టుకోవాలి. అయితే స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఎందుకని ఇక రాహు యొక్క బలం అనేది ఎంత ఉందో కేతువు యొక్క బలం కూడా కొంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, సింహరాశిలో కేతు యొక్క సంచారం వల్ల పంచమ స్థానంలో కేతు ఉండటం వల్ల సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటం ఒకటి. ఆరోగ్యరీత్యా కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండాలి. అయితే సంతాన ప్రాప్తి అయితే కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి వేరే వాళ్ళ మధ్యలో తగువులు గొడవలు రాకుండా, డిస్ప్యూట్స్ రాకుండా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది రాకుండా చూసుకోవటం అనేది చాలా మంచిది. అంటే వృత్తి ఉద్యోగ రంగాల్లో వాళ్ళు విశేషమైన కృషి చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే వాళ్ళ దగ్గర కింద పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వ్యాపార పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, పార్ట్నర్షిప్ కానీ, కింద ఉండే అసిస్టెంట్స్ కానీ వాళ్ళతో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు, తగాదలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైతే తగాదల వైపు, ఆ సెక్టార్ వైపు వెళ్లకుండా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణాన్ని కొంత లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే పనులలో ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు చదువు పట్ల బాగా ఏకాగ్రత పెంచుకోవాలి. స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాల వల్ల ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కొన్ని మంచి పనులు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఏంటంటే 40% ఇక్కడ బాగుండటానికి కారణం ఏంటంటే వాళ్ళు కొనుగోలు చేయటం ఒకటి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, అలానే బంగారు షాప్ వాళ్ళకు కానీ, జ్యువెలరీ షాప్ వాళ్ళకు కానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ, కిరాణా గ్రోసరీ స్టోర్స్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే పనులల్లో ఆలస్యం మినహా వీళ్ళకంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇంకొక పాయింట్ ఏమిటంటే బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి కొంత విరోధ భావాలు కలిగించుకోకుండా లౌకిక జ్ఞానంతో వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సహజంగా మేషరాశి వ్యక్తులు ఎలా ఉంటారంటే విరోధ భావాలు లేకుండా జీవించాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఏంటంటే 6 to 7 అంటే 10లో మనం 6 to 7 ఏం చేస్తుంటారంటే సహజంగా ఏదో రకమైన విరోధము కల్పించుకునే భావనలు కల్పించుకోవటం, వేరే వాళ్ళ విషయాలన్నీ కూడా వీళ్ళ మీద పడే అవకాశాలు ఎక్కువ ఉండటం, వీళ్ళు ఎంత సహాయం చేసినా కూడా వీళ్ళకి రికగ్నైజ్ లేకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేషరాశి వాళ్ళకి సహజంగా. కాబట్టి వీళ్ళ రికగ్నైజ్ చేసుకోవటానికి ఏంది, మనం చెయ్యాలి, మన పని అనేది మనం చెయ్యాలి. చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు పర్సనల్స్ అయినా కూడా మనం ఆలోచన చేయకూడదు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా వీళ్ళకి పనులలో ఆలస్యం, బంధుమిత్రుల యొక్క విరోధాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది. అయితే వీళ్ళకి అతిపెద్ద గ్రహాలైన గురువు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు, రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు, అలానే కేతు మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలానే శని యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే శని మార్చి 29వ తారీఖున మీనరాశిలో సంచారం చేయటం వల్ల వీళ్ళకి ఎల్నాడు శని అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఎల్నాడు శని యొక్క
మాకేదో భయభ్రాంతులు చెంది శని ఎక్కువగా వస్తున్నాడు, శని వల్ల ఏదైనా భయం కలుగుతుంది అని అంటే కొంత భయం అనేది కలుగుతుంది. కానీ ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటారు. మన బర్త్ చార్ట్లో ఏదైతే శని యోగం అనేది ఇస్తుందో ఇక్కడ ఎల్నాటి శని యొక్క ప్రభావం కూడా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానికి కొన్ని రెమెడీస్ చెప్తాను, ఆ రెమెడీస్ పాటించండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవటం మంచిది. అయితే మీరు ఎలాంటి రెమెడీస్ చేయాలంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి, దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేసుకోవటం ఒకటి, దత్త కవచాన్ని చదువుకోవటం ఒకటి, అలానే గణపతి యొక్క ఆరాధన, గరికతోటి గణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. మేషరాశి వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, బంధువులు స్నేహితులు విరోధ భావాలు కలగకుండా చూసుకోండి, పనుల్లో ఆలస్యం లేకుండా నేను చెప్పిన మంత్రాలన్నీ కూడా చదువుకోండి. చక్కగా ప్రతిరోజు కూడా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మేషరాశి వాళ్ళందరూ కూడా విశ్వావసు నామ సంవత్సరంలో అన్నీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.